ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అమాంగ్ అస్ ఏంటి అమాంగ్ అస్ అసలు అమాంగ్ అస్ అంటే ఏంటి? అసలు ఎవరికి తెలియని భాషగా ఉంది ఇదంతా. అసలు ఏంటి ఇదంతా ప్రాసెస్ ఏంటి? దీని గురించి చెప్పడానికి అయితే నేను వీడియో చేస్తున్నా. కంప్లీట్గా వాచ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇదైతే మాత్రం నేను యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే ఫ్రెండ్స్ దీని యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా మ్యూజిక్ అయితే మీకు రన్ అవుతూ ఉంటుంది. ఇది వర్షన్ వచ్చేసి 2020.9.9a. ఇదైతే మాత్రం మీరు ఆన్లైన్ ప్లే చేయాలనుకుంటే ఆన్లైన్లో ప్లే చేయండి. ఇక్కడైతే మాత్రం స్క్రీన్ మీద అయితే మాత్రం ఈ విధంగా అయితే ఉంది. ఫ్రీ ప్లే అని ఉంది. ఫ్రీ ప్లే కాదు, మీకు కావాల్సితే ఆన్లైన్ ప్లే నొక్కి పబ్లిక్ మీకు కావాలంటే మీరే హాస్ట్గా పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలని అంటే పైన పేరు మార్చుకోవచ్చు. నేను OnePlus అని పెట్టాను. మీరు ఏం పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకోండి. కింద ఏషియా, పబ్జీలో ఎలాగైతే ఏషియా, నార్త్ అమెరికా అలాగైతే ఎలా ఉందో యూరోప్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. మన ఇష్టం ఏషియా అని పెట్టుకున్నాను నేనైతే. మీరు కూడా ఏషియా అని పెట్టుకోండి. పబ్లిక్ ఫైండ్ గేమ్ అని ఉంది కదా, దీంట్లో అయితే మాత్రం మన ఇష్టం. దేంట్లో ఎక్కువ మంది ఉన్నారు చూసి దాంట్లో జాయిన్ అయిపోండి. నేనైతే జాయిన్ అయిపోయాను. ఇది ఈ విధంగా మీకు అయితే కనపడుతూ ఉంటుంది. దిస్ ఈస్ అమాంగ్ అస్ అంటే ఏంటంటే మన మధ్యనే శత్రువు ఉంటాడు. వాడిని మనం కనిపెట్టి వాడిని చంపాలి. వాడిని చెప్తే బయటికి పంపించేయాలి. అంటే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎంతోమంది శత్రువులు కనబడతారు. దాంట్లో ఆడి శత్రువా కాదని డిటెక్ట్ చేసి బయటికి పంపించడమే ఈ గేమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది నిజంగా. అంటే మనం మాట్లాడుకోవడానికి ఉండదు, టైపింగ్ చేసుకోవాలి. పైన చాట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి, సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. సెట్టింగ్స్ లీవ్ గేమ్ అయితే లీవ్ గేమ్, రిటర్న్ టు గేమ్ అయితే రిటర్న్ టు గేమ్, ఎఫెక్ట్స్, సైజ్, సౌండ్స్, జాయిస్టిక్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అయితే మాత్రం కంట్రోలర్ ఉంటుంది ఇక్కడ తిరగడానికి. ఈ విధంగా తిరిగితే సౌండ్ కూడా వస్తుంది. పబ్లిక్లో పెట్టుకోవచ్చు మనం కింద. ఇఫ్ ఇన్ కేస్ నేను అడ్మిన్ అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మాత్రం మనకి వీళ్ళందరూ గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గేమ్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఎవరో ఏంటో చూద్దాం. నేను క్రూమేట్ని, మొన్నే ఇంపోస్టర్ అనేవాడిని ఇప్పుడు మనం చంపేస్తారేమో మ్యాక్సిమం. అందుకే ఇక్కడ మనం మిషన్స్ ఉంటాయి. పైన టాప్లో మిషన్స్ ఉన్నాయి కదా, మనం ఎక్కడ ఉన్నాం, ఇదిగోండి ఇక్కడ ఉన్నాం. ఇలా వెళ్ళి అంటే పైన కింద కంట్రోలర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇలా వెళ్ళి ఇక్కడ ఏ మిషన్ ఉంది ఇక్కడ దగ్గరికి వెళ్తే ఏదో ఇక్కడ యూజ్ అని ఉంటుంది. యూజ్ నొక్కి దీన్ని ఇలా కిందకి నొక్కితే కిందకి వెళ్ళిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇదైతే మిషన్ అయిపోయింది. ఒకటి ఇంకో మిషన్ ఎక్కడ ఉంది, కింద యారోస్ చూపిస్తుంది కదా, యారోస్ దగ్గరికి వెళ్ళాలి మనం. ఈ యారోస్ దగ్గరికి వెళ్తే ఇంకో మిషన్ అయితే కంప్లీట్ రన్ అవుతూ ఉంటుంది. ఇదిగోండి ఇంకో మిషన్ అయితే ఇక్కడ రన్ అవుతుంది. ఎస్, మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంకొక మిషన్ అయితే ఇంకో మ్యాప్లో చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం అడ్మిన్ రూమ్లో ఉంది. అడ్మిన్ రూమ్లోకి ఇలా వెళ్ళచ్చు. అడ్మిన్ రూమ్లోకి వెళ్ళి ఇక్కడే ఉన్నారు అందరూ. ఎవరి ఇంపోస్టరో తెలియదు మనకి. ఎవరి ఇంపోస్టరో తెలియనప్పుడు మనం చేయడం కష్టం కదా. స్లోగా ఎలా అంటే స్లోగా అంటే అది యాక్సెస్ అయిపోద్ది కోడ్. ఇప్పుడు వచ్చి ఎవరిని చంపలేదు బికాజ్ వీళ్ళందరూ లైవ్గానే ఉన్నారు. ఇంకా చూద్దాం. వెపన్స్లోకి వచ్చాం మనం. ఇలాగా కొంచెం కిందకి వెళ్ళి ఎస్, దిస్ ఈజ్ ద మెయిన్ కంట్రోలర్ OnePlus. ఎస్, దిస్ ఈస్ ద టాస్క్. అయిపోయింది ఒక టాస్క్ కంప్లీట్ చేస్తున్నాను నేనైతే. ఎస్, టాస్క్ కంప్లీటెడ్. ఇంపోస్ట్ ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ దగ్గర ఒక టాస్క్ అయితే ఉంది మనకి. నాకైతే నేనైతే వెళ్తున్నాను, మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా కనబడుతూ ఉంటుంది. రిపోర్ట్ వచ్చింది. ఇక్కడ చాట్లో చూసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర డిస్కోడ్ అనే యాప్ అయితే మీకు మాట్లాడుకోవడానికి మీ ఫ్రెండ్స్తో చాట్ చేసుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఇక్కడైతే హూ అని అన్నారు, నాకు తెలియదు హూ అని.
ఓన్ అంటే నేనైతే ఎవరికి ఓటేస్తాను, ఐ థింక్ దిస్ బ్లాక్ గై, ఐ థింక్ దట్ బ్లాక్ గై, ఆ బ్లాక్ గై గడికి వేస్తాను నేనైతే వేస్తాను, ఓట్ వేస్తాను. ఐ ఓట్ అని వచ్చింది కదా, మీరు చూస్తున్నారు కదా, ఐ ఓట్ అని వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఇచ్చాడు, ఇక్కడ మెసేజ్ ఇచ్చాడు, మనం బయటికి పంపించేయాలంటే కిక్ అవుట్ కొట్టేస్తే సరిపోద్ది. ఎంతమంది కిక్ అవుట్ కొట్టారో కూడా చూపిస్తాడు ఇక్కడ. ఇది కంప్లీట్ అయితే మాత్రం కిక్ అవుట్ అయిపోద్ది, మొత్తం అందరినీ పంపించవచ్చు మనం. ఇక్కడ చార్జ్ జరుగుతుంది, మన ఫ్రెండ్స్ అందరూ చార్జ్ చేసుకుంటున్నారు. 100% అంట, 200% అంట, హీ వాస్ స్కానింగ్ అంట, చూస్తున్నారు, ఏదో చేసుకుంటున్నారు. వెన్ ఐ డిడ్ అంట, ఐ థింక్ 100% హీ ఈస్ ద బ్లాక్ గై ఈస్ ద 100% ఇంపోస్టర్. చూద్దాం. 35 కింద టైం అయితే రన్ అవుతుంది. ఓటింగ్ ఎండ్స్ ఇన్ 31 seconds, 30 seconds, 28 seconds అని ఎండ్ అవుతుంది. ఇక్కడ సెట్టింగ్స్ కూడా ఇచ్చాడు. సెట్టింగ్స్ ఆల్రెడీ మీకు చెప్పేసాను. టచ్గా పెట్టుకోవద్దు ఫ్రెండ్స్, మీరైతే మాత్రం బటనే పెట్టుకోండి. బటన్ అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఇంపోస్టర్ ఎవరైతే లాక్డౌన్ వాజ్ ద ఇంపోస్టర్, ఎస్ దిస్ ఈజ్ ద గేమ్ ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ గేమ్. నేను క్విట్ అయితే చేసేస్తాను. క్విట్ చేసేసి మీరు ఫాస్ట్గా పెట్టుకోవాలని అంటే ఇక్కడ ఏం కావాలంటే అవి పెట్టుకోండి. ప్లేస్ 1 2 3 అని పెట్టుకోండి. 1 2 3 అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ మ్యాక్సిమం ప్లేయర్స్ ఇక్కడ ఎంతమంది అయితే అంతమంది పెట్టుకోండి. ఎంటర్ కోడ్ అని ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇందాక మీకు ఒక కోడ్ చూపించాను కదా, ఇందాక కోడ్ గురించి చెప్పలేదు. పబ్లిక్లో ఉన్న పక్కన కోడ్ అని ఉంటుంది. ఆ కోడ్ని మీరు ఎంటర్ చేసేస్తే ఇక్కడ మీరు గేమ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంతే. ఇంపోస్టర్ అమాంగ్ అస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. అమాంగ్ అస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కానీ నా ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.